ఇక్కడ అంతఃపురములో ఉండే రాజు కుమార్తె గురించి ఈ వచనములో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు రాజు అయితే ఆయన దగ్గరకు చేర్చబడే ఆయన యొక్క పరలోకము అనే అంతఃపురములోనికి చేర్చబడే వధువు సంఘము కుమార్తెలు కుమారులై ఉన్నారు. ఎవరో యేసుక్రీస్తు ప్రభువారు రాజు అయితే పరలోకము అనే అంతఃపురములోనికి చేర్చబడే సంఘము కుమార్తెలు కుమారులై ఉన్నారు. అందుకనే అంతఃపురము అనే మాటకి రెండు వాక్యములు తెలియజేస్తాను మీకు. మొదటిది ఏమిటంటే కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనములో చూసినప్పుడు ఆయన ఎక్కడి నుంచి వస్తున్నారో రాయబడి ఉంది. అక్కడ అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించుచున్నాడు, తన పథమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతఃపురములో నుండి ఎక్కడి నుంచి వస్తున్నారంట? పెండ్లి కుమారుని రీతిగా ఆయన బయలుదేరుచున్నాడు. భూలోకములో పతము తప్పిన సంఘాన్ని క్రమపరచడానికి, సరైన మార్గములో నడిపించడానికి, వధువు సంఘముగా సిద్ధపరచడానికి ఆయన తన పథమునందు వస్తూ ఉంటే, ఈ భూలోకములో ఉన్న సంఘము పథము తప్పిన సంఘము వలె కనబడుతుంది. పథము అంటే అర్థం ఏమిటంటే మార్గము. దేవదాసయ్య గారు రాశారు, పథము దప్పిన సంఘ వధువును వెదుక మోక్ష. పథము దప్పిన సంఘ వధువును వెదుక మోక్ష. పథమై వేంచేసినావు తాదార్థమై, పథమై వేంచేసినావు తాదార్థమై. శ్రీ సభావధువారాయ నమః. ప్రియమైన దేవుని పిల్లలారా, భూలోకములో ఉన్న సంఘము ఏమైపోయింది? త్రోవ తప్పిపోయింది, మార్గము తప్పిపోయింది. దైవ మార్గమును అనుసరించవలసిన సంఘము లోక మార్గములను అనుసరించి జీవిస్తుంది. అలాంటి సంఘాన్ని ఏం చేస్తున్నారు? వెతకటానికి వచ్చారంట ప్రభువు. ఎక్కడి నుంచి? పరలోకము అనే అంతఃపురములో నుండి బయలుదేరి వచ్చుచున్నాడు అని రాశారు. పరలోకం అనే అంతఃపురములో నుండి బయలుదేరి ఆయన వస్తున్నారు. బయలుదేరి వస్తున్న ఆయనను ఈ సంఘము ఎక్కడి నుంచి ఎదుర్కోవాలి? ఎక్కడి నుంచి వచ్చి ఎదుర్కోవాలి? బయలుదేరి వస్తున్న సంఘము ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ సంఘము కూడా ఎక్కడి నుంచి వెళ్ళి ఎదుర్కోవాలి? ఆయన్ని ఎక్కడి నుంచి వెళ్ళి ఎదుర్కోవాలి? భూలోకంలో సిద్ధపడిన సంఘము, పథము తప్పిన సంఘము, మార్గము తప్పిపోయి జీవిస్తున్న సంఘమును ఆయన వెతకటానికి వచ్చినప్పుడు
సన్నిధి గదిలో నుండి బయలుదేరి ఆయన్ను ఎదుర్కోవాలి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనములో చివరి ఉంటుంది. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను గదా అని రాసి ఉంటుంది. యోవేలు గ్రంథం 2:16లో చివరి లైన్లో ఉంటుంది. వద్దమ్మ. ప్రియమైన దేవుని పిల్లలారా, వెదకడానికేమో పరలోకములో ఉండవలసిన ఆయన, పరలోకములో ఉన్న మహిమను అందుకోవలసిన ఆయన, దేవదూతల స్తుతులు అందుకోవలసిన ఆయన పనికిరాని మన కోసం ఏం చేస్తున్నాడు? వెతుక్కుంటూ వస్తున్నారంట. ఎక్కడ నా ఎక్కడ నా కుమార్తె ఉంది, ఎక్కడ నా కన్యక ఉంది, ఎక్కడ నా పెండ్లి కుమార్తె ఉంది, ఎక్కడ నా భార్య ఉంది అని వెతుకుతున్నారంట. అందరూ అలాగుంటే వెతకాల్సిన అవసరం ఉందా అయ్యా? అందరూ అలాగే ఉన్నారనుకో, ప్రభువులాగానే వెతకాల్సిన అవసరం ఉందా ఆయనకి? కానీ ఇప్పుడు అందరూ అలా లేరు. త్రోవ తప్పి జీవిస్తున్నారు, మార్గము తప్పి జీవిస్తున్నారు, అలాగే పథము తప్పి జీవిస్తున్నారు. గనక ఆయన ఏం చేస్తున్నారు? అంతఃపురములో ఉండవలసిన ఆయన భూలోకానికి వెతకటూ వస్తున్నారంట. భూలోకానికి వెతకటానికి వస్తున్నారు. అందుచేత ఈ సంఘము కూడా ఎక్కడ సిద్ధపడి వెళ్ళాలి? గదిలో సిద్ధపడి వెళ్ళాలి. దైవ సన్నిధి అనే గదిలో సిద్ధపడి మధ్యాకాశానికి వెదుగటానికి వచ్చిన ఆయన్ను ఎదుర్కొనేటట్లుగా ఉండాలి. అందుకనే ఆయన వచ్చే స్టేషన్ ఏమో పరలోకం అనే అంతఃపురం అనుకుంటే, మనము ఎదురు చూసే స్టేషన్ ఏమో సన్నిధి గది. ఆయన వచ్చే స్టేషన్ పేరేంటి? స్టేషన్ పేరేంటి? పరలోకము అనే అంతఃపురము. మనం ఏ స్టేషన్ నుంచి ఆయన్ని ఎదుర్కోవాలి? సన్నిధి గది అనే స్టేషన్లో నుండి ఆయన కొరకు ఎదురు చూసేటట్లుగా ఉండాలి. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా అక్కడ తెలియజేసిన మాట 6వ అధ్యాయము 18వ వచనములో ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున అపవిత్రమైన దానిని ముట్టకొండుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను. ఏమంటున్నారు దేవుడు? అపవిత్రమైన దానిని ఏం చేయకూడదంట? ముట్టకూడదు. ఆ పై వచనాల్లో ఉంటుంది. ఎవరితో సాంగత్యం చేయకూడదంట? లోక సంబంధమైన వారితో సాంగత్యం చేయకూడదు. ఒకసారి 17 చదువమ్మ. 17 అదే అధ్యాయములో 17వ వచనము 16 నుండి చదువు. 14 నుండి చదువమ్మ. పెండ్లి కుమార్తె వరుసలో చేర్చబడే వారికి ఉండవలసినవి ఇవి. ఎవరితో ఉండకూడదు? మొదటిది, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదంట.
నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు వెలియాలితో ఏమి సంబంధము. చాలమ్మా. వీటన్నీ ఏమిటి? దేవుని రాకడలో వెళ్లకుండా చేసేవి ఇవన్నీ. నీతిమంతులుగా ఉండాలి. ఎవరితో సాంగత్యం చేయకూడదంట? దుర్నీతితో సాంగత్యము చేయకూడదు. అలాగే దైవ సంబంధమైన వారితోనే మనం సాంగత్యం చేయాలి, కానీ అనుభవం కలిగిన వారితోనే. ఎవరితో సాంగత్యం చేయకూడదు? లోకస్తులతో సాంగత్యం చేయకూడదు. లోకంలో ఒక మాట ఉంటుంది. ఏ మాట అది? 6 నెలలు సహవాసం చేస్తే ఎలా అవుతారంట? వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. ప్రభు చెబుతుంది అదే. వాళ్ళతో సహవాసం చేసి మన మంచి లక్షణాలు వాళ్ళకి వెళ్ళమేమో, కానీ వాళ్ళ దుర్లక్షణాలన్నీ కూడా ఎవరిలోకి వస్తాయి? మనలోకి వస్తాయి. అందుకని ఇలాగ జీవించే వారందరినీ కూడా ఆయన పరలోకమును అంతఃపురంలో చేర్చుకుంటారు. పరలోకానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఎలాగుంటారంట? వారితో ఎలాగుంటారంట? ఆయన తండ్రిగాను కుమారులుగాను ఆయన వారిని చేసుకుంటారు, కుమార్తెలుగా వారిని చేసుకుంటారు. అందుకనే చదువుకున్న వాక్యములు ఏముంది? అంతఃపురములో ఉండే, పరలోకము అనే అంతఃపురములో ఉండే రాజు కుమార్తె కేవలము ఎలాగుందంట? మహిమ గల దాని వలె ఉంది. ఇంకా ఏమీ లేదు ఆమెలో, ఏమీ లేదు. పరలోకములో ఉండే అంతఃపురములో మహిమ ఉంటుంది కనుక ఈ భూలోకము నుండి ఎత్తబడిన సంఘము కూడా ఆయనకు కుమార్తె వలె కేవలము మహిమ కలిగే ఉండాలి. ఏముండకూడదు? మలినం ఉండకూడదు, పాపము ఉండకూడదు. అందుకనే దేవదాసయ్య గారు అన్నారు ఒక మాట, చిరు పాపమున్నా కానీ అది మిమ్మల్ని రాకడలో వెళ్లకుండా చేస్తుంది అన్నారు. చిరుపాపమున్నా కానీ, చిరుపాపం అనే దానికి ఒక మాట తెలియజేశారు. సూది మొన నిలబెడితే ఎంత పాపం ఉంటుంది? ఎంత ఉంటుంది? ఎంత స్థలం ఏర్పాటు అవుతుంది సూది మొన నిలబడటానికి? ఎంత? కంట్లో నలక్కంటే చిన్నది. ఒక మాటలో చెప్పాలంటే సూది మొన నిలబెట్టే అంత పాపము ఉన్నా కానీ, అంత చిన్న పాపం ఉన్నా కానీ మనల్ని ఎక్కడికి వెళ్లకుండా చేసిద్దంట? ఆ పాపమే రాకడలో వెళ్లకుండా చేసిద్దంట. అందుకని ఇంకో మాట కూడా చెప్పారు దేవదాసయ్య గారు. అదేమిటంటే, ఒక చిన్న చిల్లి పాత్రలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఖాళీ చేసిద్దంట. ఒక చిన్న చిల్లు ఏం చేసిద్ది? పాత్రలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఖాళీ చేసిద్ది. అందుకనే రాకడలో ఎత్తబడాయి వారు, పరలోకమును అంతఃపురములో చేర్చబడాలి అనుకునేవారు చిరుపాపము కూడా లేకుండా ఈ లోకములో బ్రతికేటట్లుగా ఉండాలి. అందుకనే ఇక్కడ పోయినసారి గడిచిన వారాల్లో మనం చెప్పుకున్నాం, పెండ్లి కుమార్తెకి ఏమేమి అవసరం? పెండ్లి కుమార్తెకు ఏమి అవసరం? నగలు అవసరం, వస్త్రాలు అవసరం, ఆభరణాలు అవసరం, పరిశుద్ధత అవసరము. ఇవన్నీ అవసరం అని చెప్పుకున్నాం. వీటితో పాటు మహిమను కూడా భూలోకములోనే సంపాదించుకోవాలి. వీటన్నిటితో పాటు ఇంకా ఏం కలిగి ఉండాలి? మహిమను కలిగి ఉండాలి. మహిమను ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళాలి పరలోకానికి. ఆ పరలోకమనే అంతఃపురములో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని చేరాలి అంటే మహిమను తీసుకొని వెళ్ళాలి.
మహిమ అంటే ఏమిటంటే మీకు జ్ఞాపకం చేయటానికి చెప్తున్నాను. ఇది సూర్యుని నుంచి వచ్చే ఎండని కాంతిని ఏమంటారు? ఎండ అంటారు. చంద్రుడి నుంచి వచ్చే వెన్నెలని ఏమంటారు? వెన్నెల. చంద్రుడి నుంచి వచ్చే కాంతిని వెన్నెల అంటారు. అలాగే నక్షత్రముల యొక్క కాంతి వేరు, భూలోకములో ఉన్న కాంతి వేరు. ఏ కాంతి కూడా అంత మహిమకరంగా ఉండదు. ఇక్కడ ట్రబుల్ తగ్గించి పెట్టు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాగున దేవుణ్ణి బట్టి వచ్చే మహిమను ఈ భూలోకములో ఉన్న సంఘము సంపాదించుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉండాలంటే కేవలం ఏముండాలి? మహిమ కలిగి ఉండాలి పరలోకమనే అంతఃపురములో. అందుకనే మహిమ రెండు రకాలు. ఒకటి దేవుడు మనకిచ్చే మహిమ, రెండవది మనం సంపాదించుకునే మహిమ. ఒకటి దేవుడు మనకిచ్చే మహిమ, రెండవది మనం సంపాదించుకునే మహిమ. దేవుడు మనకిచ్చే మహిమ కాకుండా పెండ్లి కుమార్తె వరుసలో చేర్చబడాలన్నా, అంతఃపురములో ఉండే రాజకుమార్తె వరుసలో చేర్చబడాలన్నా ఎగస్ట్రా మహిమను మనం సంపాదించుకోవాలి. దేవుడు మనకిచ్చే మహిమ కాకుండా ఎలాంటి మహిమను సంపాదించుకోవాలి? ఎగస్ట్రా మహిమను. అందుకనే యోహాను సువార్తలో రాశారు 17వ అధ్యాయము 22వ వచనములో ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనములో, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. చాలమ్మా. ఏమిచ్చారంట? ఆయన మనకి మహిమను ఇచ్చారంట. పనికిరాని ఈ మట్టి మానవుణ్ణి, మాట వినని ఈ మనిషికి దేవుని మహిమను ఇస్తున్నారు. దేవుని మహిమను ఇచ్చిన ఆ మహిమను మనం నిలబెట్టుకోలేకపోతున్నాం. అందుకనే పౌలు భక్తుడు అంటున్నారు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నారు. ఏమన్నారు పౌలు గారు? పాపాన్ని బట్టి ఏం కోల్పోతున్నాం మనం? దేవుడిచ్చే మహిమను కోల్పోతున్నాం. రోమీలకు రాసిన పత్రిక 3:23లో ఉంటుంది ఆ మాట. ఒకసారి అక్కడ చూస్తే, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరికీ మహిమిస్తున్నాడు ఆయన, కానీ ఎవరో కూడా పొందటం లేదంట. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. చాలమ్మా. ఆయనైతే మనకు మహిమనిస్తున్నారు. ఆయన ఇచ్చే మహిమను మాత్రం ఎవరు కూడా ఏం చేయటం లేదంట? పాపాన్ని బట్టి పోగొట్టుకుంటున్నారు. పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత దేవుడిచ్చిన మహిమను కాపాడుకుంటూ, దేవుడిచ్చే మహిమను జాగ్రత్తగా కలిగి ఉంటూ ఎగస్ట్రా మహిమను మనం సంపాదించుకోవాలి. దేవుడిచ్చే మహిమను కాపాడుకుంటూ మనం ఏం చేయాలి? ఎగస్ట్రా మహిమను సంపాదించుకోవాలి. ఎలాగొస్తుంది ఎగస్ట్రా మహిమ? ఎలాగొస్తుంది ఎగస్ట్రా మహిమ? ఎలాగొస్తుంది? లలిత జ్యువెలర్స్ ఆయన ఒక మాట తెలియజేస్తారు. అదేమిటంటే, డబ్బులు ఎవరికి కూడా ఓరకనే రావంట. చూసారా ఆ మాట టీవీలో?
విన్నారా? డబ్బులు ఎవరికి ఊరకనే రావు. అలాగే ఎగస్ట్రా మహిమ కూడా ఊరకనే రాదు. మహిమ కోసము ప్రయాసపడాలి, మహిమ పొందడానికి శ్రమ పడాలి, మహిమ పొందడానికి శోధనలు జయించాలి, మహిమను పొందడానికి శ్రమలు అనుభవించాలి, మహిమను పొందడానికి నిందలు అనుభవించాలి. మహిమను పొందాలి అంటే క్రీస్తు ప్రభువు ఎలాగైతే శ్రమలు అనుభవించారో, జయించారో, ఆ శ్రమలు జయించడాన్ని బట్టి ఏం పొందొచ్చు? మనం ఎగస్ట్రా మహిమను పొందవచ్చు. అందుచేత పౌలు గారు తెలియజేస్తున్నారు ఒక మాట. ఏం చేయాలి? ఆయనతో పాటు మహిమ కలిగిన కుమార్తెగా ఉండాలి అంటే ఎగస్ట్రా మహిమను మనం సంపాదించుకోవాలి. మొదటిది ఏమిటంటే దేవుడిచ్చిన మహిమను కాపాడుకుంటూ ఉండాలి. దేవుడిచ్చిన మహిమను కాపాడుకుంటూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శ్రమ పడకుండా స్వర్గంలోనికి వెళ్ళలేదు. ఆయన శ్రమను అనుభవించకుండా దేవుని కుడిపార్శ్వంను కూర్చోలేదు. ఆయన దేవదాసయ్య గారు రాశారు, మహిని యేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెనుగాదే, మహిమ కోరని మనుజుడెవ్వడు మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో పౌలు గారు ఎఫెసీ సంఘముతో తెలియజేస్తున్నారు. ఒక మాట చదువుకుందాం. అది 3:13. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచు ఉన్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. చాలమ్మ. శ్రమలు ఏంటంట? మహిమకరములు. శ్రమ మనకు ఎగస్ట్రా మహిమను తీసుకొస్తుంది. శ్రమ మనల్ని మహిమ కలిగిన కుమార్తెగా చేస్తుంది. ఈ శ్రమలో వద్దు అనుకుంటే ఏం పోగొట్టుకున్నట్లు? మహిమను పోగొట్టుకున్నట్లే. అది ఎలాంటి శ్రమ అయినా కానీ, మనుషులను బట్టి కలిగే శ్రమ కావచ్చు, మన హృదయంలో కలిగే శ్రమ కావచ్చు, అనారోగ్యాన్ని బట్టి కలిగే శ్రమ కావచ్చు, శత్రువులను బట్టి కలిగే శ్రమ కావచ్చు, అపవాదిని బట్టి కలిగే శ్రమ కావచ్చు, పరిస్థితులను బట్టి కలిగే శ్రమ కావచ్చు. శ్రమ ఏ రూపాన్ని వచ్చినా కానీ ఆ శ్రమను ఎదుర్కొనేటట్లుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి వలె శ్రమలను జయించగలిగేటట్లుగా ఉండాలి. అట్టి శ్రమలో మనకేం తీసుకొస్తున్నాయి? ఎగస్ట్రా మహిమను తీసుకొస్తున్నాయి. ప్రభు ఇచ్చిన మహిమగా కాపాడుకుంటూ మనము కూడా మహిమను శ్రమల ద్వారా సంపాదించుకోవాలి. ప్రభు ఇచ్చిన మహిమను కాపాడుకుంటూ ఏం చేయాలి? మనము కూడా శ్రమల ద్వారా ఎగస్ట్రా మహిమను సంపాదించుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే సత్క్రియలను బట్టి మహిమను సంపాదించుకుంటాం. సత్క్రియలు చేయడాన్ని బట్టి మహిమను సంపాదించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. సత్క్రియ చేయు ప్రతివానికి, యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. సత్క్రియలు అంటే ఏంటి? మనుషులకు ఇష్టమైనవా, దేవునికి ఇష్టమైనవా? సత్క్రియలు అంటే ఏంటి? దేవునికి ఇష్టమైనవి, మంచి క్రియలు అని అర్థము. మంచి క్రియలు ఎవరికి? మనుషుల దృష్టిలో మంచి క్రియలు చేసినా
దాన్ని బట్టి వచ్చే పేరు, ఘనత, మహిమ ఒట్టిదే. అది ఒక 10 రోజులు ఉండొచ్చు, నెల ఉండొచ్చు. తర్వాత ఏమైపోతుంది? తర్వాత మర్చిపోతారు. కానీ దైవ సంబంధమైన విషయములలో ఎవరైతే మంచి క్రియలు చేస్తున్నారో దానిని బట్టి ఏం పొందుతామంట? మహిమను, ఘనతను పొందుతున్నాము. మహిమను, ఘనతను, సమాధానమును పొందుతున్నామంట. అందుకనే సత్క్రియలను బట్టి పరలోకములో చేర్చబడ్డానికి కావలసిన ఎగస్ట్రా మహిమను మనం పొందుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మహిమను భూలోకములోనే సంపాదించుకోవాలి. మనం ఆ నిత్య మహిమలోనికి వెళ్ళాలి అంటే, ఈ మహిమ నుండి అధిక మహిమలోనికి చేర్చబడాలి అంటే మనం ఇక్కడే శ్రమల ద్వారా, సత్క్రియల ద్వారా మహిమను సంపాదించుకునేటట్లుగా ఉండాలి. కష్టపడకుండా డబ్బులు వస్తాయా మనకి? కష్టపడకుండా పంటలు పండుతాయా? కష్టపడకుండా పోషణ జరిగిద్దా మనకి? ఏది జరగదు. అలాగే మహిమ కోసము కష్టపడాలి. దైవ సన్నిధిలో సత్క్రియలు చేసి కష్టపడాలి మహిమను సంపాదించుకోవడానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత దైవ సంబంధమైన సత్క్రియలు, దేవుని చిత్తానుసారమైన సత్క్రియలు చేసి మనము మహిమను, ఘనతను, సమాధానాన్ని కూడా సంపాదించుకుంటాము. ఈ ఘనత ఎన్నటికీ కూడా పోయేది కాదు. ఈ మహిమ ఎన్నటికీ కూడా పోయేది కాదు. అందుచేత ఈ మహిమను తీసుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవాలి. ఆ యొక్క పరలోకం అనే అంతఃపురములో రాజుగారి కుమార్తెలాగా ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో శోధనలలో నిలవడాన్ని బట్టి మహిమను సంపాదించుకుంటాం. శోధనలో నిలవడాన్ని బట్టి అంటే నిలవడము అంటే దేనిలో? ఒకసారి చదువుకుందాం ఆ మాట. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచు ఉన్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమై ఉన్నప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చాలము. శోధనలో నిలిచిన వారైతే, మనిషికి ఎన్ని రకాల శోధనలో? కొంతమందికి ఇంట్లో శోధన, కొంతమందికి మనస్సులో శోధన, కొంతమందికి బయట వారి చేత శోధన, ఇంకొంతమందికి ఇంకా అనేకమైన సాతాను చేత శోధింపబడడం. ఇవన్నీ కూడా ఏంటంటే విశ్వాసాన్ని పాడు చేసేవి. శోధనలో నిలిచిన వారైతే దేనిలో నిలబడాలి? శోధన వచ్చినప్పుడు ఎప్పుడూ నిరాశ రానియకూడదు, ఎప్పుడూ అవిశ్వాసం రానియకూడదు. ఎంత శోధన ఉన్నా కానీ మనల్ని నడిపించేవారు ఎవరంటే దేవుడు మాత్రమే. దేవదాసయ్య గారు పాడారు, ఎంత శోధన ఎండాయున్నా ఇక ఎంత శోధన ఎండాయున్నా ఎంతకు నొరిగరాదెప్పుడు శాంత జలములు నా చెంతనేయుండు. కనుకనకేమి కొదువా నాదుడుండా. ప్రియమైన దేవుని పిల్లలారా, శోధన వచ్చినప్పుడు విశ్వాసం నుండి తప్పిపోకుండా నిలిచి ఉండాలి. శోధన వచ్చినప్పుడు భక్తి నుండి తప్పిపోకుండా నిలబడి ఉండాలి. శోధన వచ్చినప్పుడు
వాక్యమును విడిచి తప్పిపోకుండా వాక్యములో నిలిచిన వారై ఉండాలి. శోధన వచ్చినప్పుడు ఇక దైవ సంబంధమైన దేనికి కూడా ఏం చేయకూడదు, దూరముగా ఉండకూడదు. దైవ సంబంధమైన దేనికి కూడా ఏం చేయకూడదు, దూరముగా ఉండకూడదు. దూరంగా ఉంటే ఏం చేయలేము, శోధనను జయించలేము. అందుచేత శోధన పైన జయం పొందాలి అంటే, శోధనను బట్టి మహిమను పొందాలి అంటే మనం ఏం చేయాలి, నిలిచిన వారై ఉండాలి. దేవదాసయ్య గారు రాశారు, శోధనలను గెలుచుటకు ఆ ప్రభువే ఆధారమైధైర్యమైశౌర్యమయ్యుండు. ప్రభువును విడిచిపెట్టి దూరంగా ఉంటే శోధనను జయించలేము. శోధన పైన విజయాన్ని పొందలేము. అది ఎలాంటి శోధన అయినా, ఎన్ని రకాల శోధనలైనా మనకు ఆధారం ఎవరో, ప్రభువే. శోధనలను గెలుచుటక ప్రభువే ఆధారము, ఐధైర్యము, ఐశ్వర్యమయ్యుండు. శోధనలన్ గిల్చుటకా ప్రభువే, శోధనలన్ గిల్చుటకా ప్రభువే ఆధారమై ధైర్యమై శౌర్యమై యుండు, ఆధారమై ధైర్యమై శౌర్యమై యుండు. ఎందుకింత చింత నొందెదవు, వైద్యుడు లేనట్లు ఎందుకింత చింత నొందెదవు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ శోధనలు జయించడాన్ని బట్టి ఏం కలుగుతున్నాయి అన్నారు పౌలు గారు. ఒకటి ఘనత, రెండవది మహిమ, ఇంకొకటి ఏంటి అక్కడ రాసింది, సమాధానము. ఎగస్ట్రా మహిమను సంపాదించుకోవాలంటే ప్రభువు వలె శోధనను జయించేవారిగా ఉండాలి. ఆ మహిమే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాం, సంపాదించుకున్న మహిమను పరలోకమనే అంతఃపురంలోనికి తీసుకొని వెళ్తాం మనం ఈ లోకంలో నుండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే అధికమైన ఆ మహిమలోనికి వెళ్ళాలంటే మనం కూడా ఈ లోకం నుండి ఏం తీసుకెళ్ళాలి, శ్రమల ద్వారా వచ్చిన మహిమను తీసుకెళ్ళాలి, శోధన ద్వారా గెలిచిన మహిమను తీసుకెళ్ళాలి. మన యొక్క దైవ సంబంధమైన సత్క్రియల ద్వారా మహిమను సంపాదించుకొని మనం తీసుకొని వెళ్ళాలి అక్కడికి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత మహిమను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. డబ్బును సంపాదించుకోవడం తేలిక, మహిమను సంపాదించుకోవడం తేలిక? దైవ సన్నిధిలో దొరికిద్ది. దైవ సన్నిధిని ప్రతిరోజు కూడా కనిపెడితే, ప్రభువా నీ మహిమను నాకు చూపించు అనగానే మోషకు చూపించలేదా దేవుడు? నీ మహిమను చూపించు అనగానే ఇశ్రాయేలు 70 మంది పెద్దలకు చూపించలేదా దేవుడు? ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా మహిమను చూశారు. అలాగే దైవ సన్నిధిలో ప్రతిరోజు కూడా ప్రార్థన ద్వారా మహిమను పొందొచ్చు, చూడవచ్చు. పాటల ద్వారా మహిమను చూడవచ్చు. వాక్యము ద్వారా మహిమ కనబడుతుంది. వాక్యములో దేవుని మహిమ ఉంది. అలాగే వాటి ద్వారా, సన్నిధి ద్వారా దేవుని మహిమను మనం పొందొచ్చు. ఇవన్నీ ప్రతిరోజు ఎవరైతే చేస్తున్నారో వారు తప్పకుండా ఏం సంపాదించుకునేవారు? వీటితో పాటు ఇవి కూడా ఉండాలి. ఏం చెప్పాను? 3. ఒకటి సత్క్రియలను బట్టి మహిమను సంపాదించుకోవచ్చు. రెండవది శ్రమలను బట్టి మహిమను సంపాదించుకోవచ్చు. శ్రమలు వద్దు అంటే ఏం పోగొట్టుకున్నట్టు మనం? శ్రమలు వద్దు అంటే ఏం పోగొట్టుకున్నట్టు? మహిమను పోగొట్టుకున్నట్లే. శోధనలు జయించడాన్ని బట్టి మహిమను
సంపాదించుకోవచ్చు. తర్వాత మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఈ పోలికగానే మార్చబడుచు ఉన్నాము. చాలమ్మ. ఈ లోకంలో మహిమను సంపాదించుకున్న పెండ్లి కుమార్తె సంఘము, మహిమను సంపాదించుకున్న కుమార్తె, మహిమను సంపాదించుకున్న వారు ఈ మహిమ నుండి ఏ మహిమలోనికి చేర్చబడుతున్నారంట? ఆయన రూపములోనికి మార్చబడి ఆయన వలె తయారయ్యి ఈ యొక్క భూలోకపు మహిమ నుండి అధిక మహిమలోనికి చేర్చబడుతున్నారు. బోలో యేసు మహారాజ్కే, బోలో క్రీస్తు మహారాజ్కే. ఈ లోకంలో సంపాదించుకున్న మహిమ మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? పరలోకములో ఉండే అధిక మహిమలోనికి నడిపిస్తుంది. అందుకనే మహిమ ఊరకనే రాదు, పరలోకము ఊరకనే చేరలేము. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మహిమ ఊరకనే రాదు, పరలోకం కూడా వట్టిగానే చేరలేం మనం. అందుచేత ఆ రూపంగా మార్చేదే దేవుని మహిమ. ఈ లోకంలో మనకు అందించిన మహిమ, దేవుడిచ్చిన మహిమను మనం కాపాడుకుంటూ ఏం చేయాలని చెప్పాను? ఎగస్ట్రా మహిమను సంపాదించుకోవాలి. ఎగస్ట్రా మహిమను సంపాదించుకోవాలి వీటి ద్వారా. ఆ తర్వాత మనల్ని చూస్తే మనము తండ్రి ఎదుట ఎలా నిలబెడుతున్నారు? ఆయన మహిమ కలిగిన సంఘముగా నిలబెడుతున్నారు ఆయన. ఈ మహిమను సంపాదించుకున్న సంఘము అధిక మహిమలోనికి చేర్చబడి ఆయన ఎదుట మహిమ కలిగిన సంఘముగా చేర్చబడుతున్నారు. మహిమ లేకపోతే అంతస్తు లేదు. ఒట్టి మహిమతో, ఒట్టి చేతులతో మనం ఆయన సన్నిధికి వెళ్ళకూడదంటే అర్థం అదే. ఒట్టి చేతులతో అంటే మహిమ లేకుండా ఒట్టి చేత్తో ఎక్కడికి వెళ్ళకూడదు? అధిక మహిమలోనికి వెళ్ళకూడదు. దేవుని సన్నిధికి, ఆ సన్నిధికి వెళ్ళకూడదు. కానీ ఎలా వెళ్ళకూడదు? ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. అది అర్థం అక్కడ. దైవ సన్నిధిలో అంటే భూలోకంలో ఉండే దేవాలయం కాదు, నిత్యము ఉండే ఆ సన్నిధిలోనికి ఎలా వెళ్ళకూడదు? ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. దేన్ని తీసుకొని వెళ్ళాలి? వీటన్నిటి ద్వారా సంపాదించిన మహిమను పరలోకానికి, ఆ శాశ్వతమైన మహిమలోనికి, అధిక మహిమలోనికి మనం తీసుకొని వెళ్ళాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మహిమను ఎలా పొందొచ్చు? సువార్త ద్వారా మహిమను పొందొచ్చు. ఒకసారి మనం చూస్తే తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2:14 చదువు. మీరెలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. చాలమ్మ. మహిమ ఎలాగొస్తుందంట? ఇంకా ఒకటి రక్షణను బట్టి మహిమ, రెండవది సువార్తను బట్టి మహిమ. రక్షణ పొందిన వారు దేవుని సువార్తకు లోబడి జీవించాలి, దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించాలి. దేవుడు చెప్పిన మాటలను వారి హృదయముల్లో ఉంచుకొని ఈ లోకములో జీవించాలి. అలాగూ జీవించగలిగినప్పుడు దానిని బట్టి కూడా మనం ఏం చేస్తాం? మహిమను సంపాదించుకుంటాం. డబ్బు సంపాదించాలంటే ఈ లోకంలో రేయింబగళ్ళు కష్టపడాలి. కొంతమంది పగల వరకే కష్టపడతారు, కొంతమంది డే అండ్ నైట్లు పని చేస్తారు. అప్పుడే డబ్బు వస్తుంది. ఈ డబ్బు మనల్ని మోక్షానికి చేర్చదు. ఈ లోకంలో వారికి బ్రతకడానికి ఉపయోగపడవచ్చేమో, కానీ
మోక్షానికి చేర్చదు. కానీ దేవుణ్ణి బట్టి కలిగే, దేవుని సువార్తను బట్టి కలిగే, దేవుని రక్షణను బట్టి కలిగే ఆ యొక్క మహిమ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? పరలోకమనే అంతఃపురములోనికి తీసుకొని వెళుతుంది. అందుకనే చాలా సంఘాల్లో పాడతారు, మీకు కూడా వచ్చి ఉండొచ్చు ఈ పాట. పరలోకమేనా, ఎప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గర పాడతారు ఈ పాట, లేకపోతే జ్ఞాపకార్థ కోరటానికి. నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. ఈడ అర్థం ఏంటంటే, తాపత్రయం అయితే ఉంది కానీ సంపాదించుకోవడానికి కష్టపడటం లేదు, పరలోకానికి వెళ్ళడానికి కష్టపడటంలా సంఘం. తాపత్రయం అయితే ఉంది. నేను తాపత్రయపడుతున్నాను సంఘాన్ని పెంచాలని, కానీ ఏమీ లేదు, సంఘం రావటం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, తాపత్రయం ఉంటుంది సంఘానికి, కానీ పరలోకానికి వెళ్ళాలంటే చెయ్యవలసిన వాటన్నిటినీ చేయటంలా. సత్క్రియలు చేయటం లేదు మహిమను పొందడానికి, శ్రమలను జయించడం లేదు. శ్రమలు వద్దు అంటుంది సంఘం, శ్రమల ద్వారా మహిమ వస్తుందని సంఘానికి తెలియటం లేదు. శోధనలు జయించడం బట్టి మహిమ వస్తుందని సంఘానికి తెలియటం లేదు. ఇంకా ప్రభువు వలె ఓర్చుకోవడాన్ని బట్టి మహిమ వస్తుందని ఎవరికి తెలియటం లేదు? సంఘానికి తెలియటం లేదు. కానీ తాపత్రయం ఉంది, పరలోకం అనే అంతఃపురం చేరాలని. ఒరకనే చేరతారా? ఒరకనే చేరతారండి? ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత ఈ సంఘాన్ని దేవుడు ఎలా నిలబెట్టాలనుకుంటున్నాడు? సంఘం ఆ ప్రభువు ఎదుట, తండ్రి ఎదుట నిష్కళంకమైన సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా ఆయన ఎదుట నిలవబెట్టడానికి ఆయన ఇచ్చే మహిమ కాకుండా మనం కూడా ఏం చేయాలి? ఎక్స్ట్రా మహిమను సంపాదించుకోవాలి. ఎక్స్ట్రా కూలీ ఇస్తారు కదండి జైపాల్ గారు, మీరు ఎక్కువ టైం పని చేస్తే ఇస్తారెవరా? మామూలు కూలీ సరిపోదు, టయాన్ని వారికి లిమిట్ అది. 1 గంట ఎక్స్ట్రా పని చేస్తే ఎక్స్ట్రా కూలీ ఇవ్వాల్సిందే. అలాగే అంతఃపురము, పరలోకం అనే అంతఃపురంలో చేర్చబడే కుమార్తెగా ఉండాలన్నా, పెండ్లి కుమార్తెగా ఉండాలన్నా ఆయన ఇచ్చే మహిమ కాకుండా ఎక్స్ట్రా మహిమను దేని ద్వారా సంపాదించుకోవాలి? వీటన్నిటి ద్వారా సంపాదించుకోవాలి. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27లో ఒక మాట తెలియజేశారు పౌలు భక్తుడు. ఆయన ఎదుట మహిమ కలిగిన సంఘములాగా నిలబెట్టాలి కానీ మహిమ లేని సంఘముగా ఉండకూడదు ఆయన దగ్గర. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వాక్యముతో కడగబడ్డాన్ని బట్టి పరిశుద్ధమైన సంఘముగా మార్చబడుతుంది, మహిమ కలిగిన సంఘముగా మార్చబడుతుంది. అంతేకాకుండా క్రీస్తు ప్రభు శిలువలో తన ప్రాణాన్ని అర్పించుకుంది కూడా దేనికోసం? మహిమ లేని సంఘముగా ఉంచడానికి కాదు, మహిమ కలిగిన సంఘముగా ఉంచడానికి. వాక్యమును ఉదక స్నానము చేత పరిశుద్ధమైన సంఘముగాను మహిమ కలిగిన సంఘముగాను కళంకము లేని సంఘముగాను ముడత లేని సంఘముగాను ఆయన మారుస్తున్నారు. అలాంటి సంఘం ఎక్కడ చేర్చబడే సంఘం? పరలోకమనే అంతఃపురములో చేర్చబడే సంఘం. మనకు ముందు వెళ్ళిన వారైనా కానీ, రేపు రాకడలో ఎత్తబడే వారైనా కానీ, ఏ భక్తులైనా కానీ మహిమను తీసుకెళ్లకుండా వెళ్ళలేదు. వాళ్ళు మహిమను తీసుకొని వెళ్ళకుండా పరలోకంలో చేర్చబడలేదు. అందుచేత ఈ భూలోకములో ఉండగానే ఏం చేయాలి? మనం
మహిమను సంపాదించుకోవాలి. మహిమను ఎగస్ట్రా మహిమతో మనం ఎక్కడికి చేర్చబడాలి? అధికమైన మహిమలోనికి చేర్చబడాలి. అదేమో నిత్య మహిమ, ఈ భూలోకంలో ఉన్నదేమో అశాశ్వతమైన మహిమ. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత క్రీస్తు ప్రభు యొక్క మహిమను కాపాడుకుంటూ మనం ఎగస్ట్రా మహిమను వీటన్నిటి ద్వారా సంపాదించుకుంటూ మనము పరలోకమనే అంతఃపురములో చేర్చబడాలి. ఆయన రాకడలో ఎత్తబడాలి. ప్రకటన గ్రంథంలో చివరిగా మనం చూస్తే 21వ అధ్యాయము 24, 26లో 21వ అధ్యాయం 24వ వచనం ముందుగా చదివితే అక్కడ భూరాజులు కూడా జనములు దాని వెలుగునందు సంచరించుదురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. చాలమ్మ, ఏం చేస్తున్నారంట? పరలోకములో దేవుని వెలుగునందు సంచరిస్తారంట జనములు. భూరాజులు అంటే అర్థం ఏంటి? రాజు అంటే ఎవరిని అంటారండి? ఎవరిని అంటారు రాజు అంటే? అన్నిటినీ జయించిన వారిని, అంతే కదా? భూలోకములో పాపాన్ని జయించిన వారు, లోకాన్ని జయించిన వారు, సాతాన్ని జయించిన వారు, శరీరాశలను జయించిన వారు, అన్నిటినీ శ్రమలను జయించిన వారు, శోధనలు జయించిన వారు అందరినీ కూడా రాజులు అని పిలుస్తారు, భూరాజులు అని పిలుస్తారు. భూలోకములో ఉన్న రాజులందరూ కూడా ఏం తీసుకొని వెళ్తారంట? పరలోకానికి మహిమను తీసుకొని వత్తురు అని రాశారు ఇక్కడ. దేవుని చిత్తం అయితే రేపు 3 రోజులు ఈ ప్రకటన గ్రంథం గురించే వివరిస్తాను నేను. గురు, శుక్ర, శనివారాలు. ఈ భూరాజులు అంటే ఎవరంటే జయించిన వారు అని అర్థము. పాపాన్ని కానీ, లోకాన్ని కానీ, సాతాన్ని కానీ, శాపాన్ని కానీ, శరీరాశలను కానీ, అలాగే భూ సంబంధమైనవి అన్నిటినీ కూడా జయించిన వారు జయాన్ని బట్టి ఏం తీసుకొని వెళ్తున్నారు? మహిమను తీసుకొని వెళుతున్నారు. రెండో వారు 26వ వచనం ఒకసారి చదువుకుందాం. జనములు కూడా వారి మహిమను తీసుకొని వత్తురు అని రాసి ఉంటుంది. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. దేనిలోనికి? ఆ నిత్యము ప్రకాశించే పరలోకములోనికి, పరలోకం అనే అంతఃపురములోనికి ఏం తీసుకొని వెళుతున్నారంట? జనములు కూడా మహిమను తీసుకొని వెళుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ దినాల్లో మనం ఉన్నాం? కడవరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాలలో డబ్బు సంపాదన మీద ఎక్కువ ఆశ ఉంటుందంట, మహిమ మీద ఆశ ఉండదు, మహిమకు చేరాలన్న ఆశ ఉండదు, పరలోకము వెళ్ళాలన్న ఆశ ఉండదు. అందుచేత భూరాజుల వలె మహిమను సంపాదించుకోవాలి. జనముల వలె మహిమను సంపాదించుకొని ఆయనతో పాటు రాకడలో ఎత్తబడి ఆయన పరలోకమనే అంతఃపురములో ఒక కుమార్తె మహిమ కలిగింది ఎలాగైతే ఉంటుందో, ఒక మహిమ కలిగిన సంఘము ఎలాగైతే ఆయన ఎదుట ఉంటుందో అటువంటి అనుభవంలోనికి రావాలి మనం. అట్టి భాగ్యము పరిశుద్ధాత్మ తండ్రి మీకు దయచేయునుగాక. ఆమేన్.